హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అందరికీ ఫేవరెట్ రెసిపీ రొయ్యలు గోంగూర రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఈ రొయ్యలు గోంగూర కూర కోసం 5 కట్టలు గోంగూర తీసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. 5 కట్టలు గోంగూర తీసుకున్నాను ఇక్కడ. సో ఆకులన్నిటినీ వలిచిపెట్టుకుని శుభ్రంగా వాటర్లో ఒక 3-4 టైమ్స్ అయినా సరే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటి మీద పెస్టిసైడ్స్ వాడతారు కాబట్టి మనం ఒక 4-5 టైమ్స్ వరకు కూడా శుభ్రంగా కడిగేసి ఇలాగా ఒక పాత్రలోకి తీసుకుని గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి మూత అది పొంగుతుంది హైలో పెట్టుకుంటే, అందుకోసమని ఒకసారి మూత తీసి మొత్తం అంతా కూడా ఇలా కలుపుతున్నాను నేను ఇక్కడ. రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే బ్లాక్గా కనిపిస్తున్నాయి కదండి, ఆ నీళ్లు మనం కడుగుతున్నప్పుడు ఇలా తెల్లగా రావాలి. ఇలా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కూడా రొయ్యలు క్లీన్ చేసుకోవాలి. సో 1/2 kg రొయ్యలకి ఒక 5 కట్టలు గోంగూర సరిపోతుందండి. చిన్న ఉల్లిపాయలు అయితే నేను వీడియోలో చూపించినట్లుగా ఇన్ని తీసుకుంటే సరిపోతున్నాయండి. ఒక 1/2 kg ఉల్లిపాయలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గోంగూర ఉడకబెట్టడానికి పెట్టాం కాబట్టి గోంగూర ఇలా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఖాళీ పాత్ర పెట్టుకుని దానిలో పచ్చిరొయ్యలు అన్నీ కూడా వేయాలి. దాంట్లో ఆయిల్ అది వేయకూడదు. ముందుగా వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ని అంతటిని కూడా మనం వంపుకుంటూ తర్వాత పసుపు యాడ్ చేసుకుని కొంతసేపు ఇంకా వాటర్ వస్తుంది చూడండి, ఆ వాటర్ కూడా వంపుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి ఎర్రగా వచ్చేంత వరకు రొయ్యలు వేయించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా చేసుకోలేని వాళ్ళైతే ఒక 3 ఇంచెస్ అల్లము, ఒక 10 వెల్లుల్లి రేఖలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఉన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు యాడ్ చేసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని. సో ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ గోంగూర ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీలో వేసుకోకుండా పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలా వీడియోలో చూపించిన స్మాషర్ ఏదైతే ఉందో దాంతో కానీ ఇలా మెత్తగా మెదుపుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అది. సో అది పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యలు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఎగితే సరిపోతాయండి. రొయ్యలు పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని దానిలో పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేయించేటప్పుడు చాలామంది సాల్ట్ యాడ్ చేస్తారు, నేను అలా యాడ్ చేయనండి, వేయిస్తాను అలాగా. ఇగో అండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకుని ఆ రొయ్యలు ఆనియన్స్ కలిసేటట్లుగా మళ్ళీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలాలతో కలిపి చేసిన పేస్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ దానిలోనే పసుపు ఇంకా వెంటనే ఒక స్పూన్ అంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కూర అంతా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేగనిచ్చి బాగా యాడ్ చేసుకున్న మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలండి. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూర అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కంప్లీట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటరు దానిలోకి యాడ్ చేసుకుని మళ్ళీ పూర్తిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర ఇలాగా దగ్గరగా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం దానిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. గోంగూర పేస్ట్ అంతటిని కూడా కూరలోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ కూర అంతా కూడా పేస్ట్, ఆ గోంగూర పేస్ట్ కలిసిపోయేలాగా
మొత్తం కలుపుకోవాలండి. మొత్తం అదంతా కలవడానికి కొంచెం ఒక 2 minutes పడుతుంది. సో అలాగా కలుపుకుంటూనే ఉండాలి. అలా కలిసిన తర్వాత అది మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కూర ఇలా దగ్గరగా ఉడుకుతుందండి. తర్వాత పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పెరుగుకు బదులుగా కొంచెం చిన్న చింతపండు తీసుకుని ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలాగ దగ్గరగా అవుతుందండి. తర్వాత కొత్తిమీర చల్లుకుని ఒక 1 minute ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనం వీడియోలో చూపించిన విధంగా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుని అది మనం సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అది మనం సర్వ్ చేసుకోవడమేనండి. సో చూడండి, ఇక్కడ ఈ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే పుల్లగా కారంగా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి. సో ఈ మనీ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మనీ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. ఓకే, ఉంటాను. బాయ్ మరి.